విజయనగరం జిల్లా బొబ్బిలిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం సంస్థాగత నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ రవీంద్రదాస్ హాజరై మాట్లాడుతూ జిల్లాలో కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. నాయకులు లేదా కార్యకర్తలు ఎవరిని జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించినా పార్టీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్లు భర్తీ చేసి సమర్పించవచ్చని రవీంద్రదాస్ వెల్లడించారు. కాంగ్రెస్ ను గ్రామ స్థాయిల నుంచి బలోపేతం చేసే దిశగా అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ జనరల్ సెక్రటరీ మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణకు ఇది కీలక దశ అని పేర్కొన్నారు. పార్టీ కేడర్ మరింత చురుకుగా పనిచేయాలని, గ్రామాలు మండలాల్లో కాంగ్రెస్ కార్యకలాపాలు ముమ్మరం చేయాలని సూచించారు. నాయకులంతా పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే పార్టీ పటిష్టమవుతుందని చెప్పారు. ప్రజలకు కాంగ్రెస్ పాలనలో వచ్చిన ప్రయోజనాలు, సంక్షేమ కార్యక్రమాలు గుర్తు చేసేలా డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాలని పిలుపునిచ్చారు. యువతను పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి బాధ్యతలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్లే దిశగా పనిచేస్తామని తెలిపారు. Indian National Congress, under the leadership of our beloved leader Rahul Ji, we have launched a program called Sangathan Sujan Abhiyan, which means we are in the process of identifying the person who is committed, loyal and acceptance of the cadres who will be the next DCC president. Very simple, this process is being throughout India and also it is launched in Andhra Pradesh, and I am in charge of Vijayanagaram and Vijayanagaram city, where we had a district level executive meeting. Each assembly throughout Vijayanagaram district, Vijayanagaram city, all the assembly we had a meeting. We have given an application form to find who is aspirant for the DCC president, and then we will hear the voice of all the people, all the sections from Mahila, from SC, ST, OBC, civil societies, NGOs, everybody, all Karyakarta will hear the complete voice of Congress party in Vijayanagaram and Vijayanagaram city, so that the whose voice is being heard, those names will be recommended to the top leadership, and Delhi High Command will take a decide on the next new DCC president, which will be